హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈ రోజు మసాలా ఇడ్లీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి ఇడ్లీ తినడం బోర్ అనిపించినప్పుడు వెరైటీగా ఇలా మసాలా ఇడ్లీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా ఇడ్లీలను కొంచెం సన్నగా పొడవు ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ ని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన 2 టమోటాలని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్రై చేస్తే త్వరగా మగ్గుతాయి. చూడండి, టమాటా సాఫ్ట్ గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. 2 స్పూన్ల టమోటా సాస్ వేసుకోవాలి. ఇవి అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న ఇడ్లీని వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మసాలా ఇడ్లీ రెడీ అయినట్లే. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్టే వేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.